అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా అందరికీ సుపరిచితులైన జీవీ రెడ్డి గారు పార్టీ సభ్యత్వానికి, పదవికి, పార్టీ పదవికి, ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవికి అన్నింటికీ రాజీనామా చేస్తూ అఫీషియల్గా ఆయన ప్రకటించారు. దాదాపుగా 3 గంటలు అవుతుంది జరిగి. సో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఇదే చర్చ, తెలుగుదేశం పార్టీ మీడియాలో ఇదే చర్చ, తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థి మీడియాలో అంటే వైసీపీ అనుకూల మీడియాలో కూడా ఇదే చర్చ. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తూ ఉన్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా జీవీ రెడ్డి గారికి సంబంధించి నేను ఒక సింపుల్ వీడియో ఆయన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ గుండు సూది ఛానల్ ఇందాక పోస్ట్ చేశా, వీలైతే చూడండి. సో ఈ వీడియో దానికి కొనసాగింపుగా ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీలో ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఎందుకంటే జీవీ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా బాగా మద్దతు ఉంది. చాలామంది ఏ 2-3 కలిసినా, లేదా సోషల్ మీడియాలో చూసినా, లేదా మన వీడియోలో కింద కామెంట్స్ రూపంలో చూసినా, ఎక్కడ చూసినా జీవీ రెడ్డి గారికి పూర్తిగా మద్దతు లభిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు గారు ఏమైనా పరిపాలనలో పట్టు కోల్పోయారేమో, ఎవరో చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారేమో, అధికారులు ఏం చెప్తే అదే ఫాలో అవుతున్నారేమో, అధికారులు ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారేమో, అటువంటి వాటిని జీవీ రెడ్డి గారు పసిగట్టి అరికట్టాలని చూస్తే ఆయన్ను మందలించి ఉంటారు, అందుకే ఆయన రాజీనామా చేశాడు అని కార్యకర్తల్లో ఒక చిన్నపాటి చర్చ. ఎందుకంటే జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ క్యాడర్కు బాగా దగ్గరైన వ్యక్తి. దాదాపుగా 3 ఏళ్ల నుంచి ఆయన టీవీల్లో ఎక్కువగా డిబేట్లు చేస్తూ వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చేసిన ప్రతి తప్పుని లాజికల్గా, లీగల్గా ఆయన మాట్లాడి ప్రూవ్ చేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్కి బాగా దగ్గరయ్యారు. టీడీపీ అనుకూల మీడియాల్లోనే ఆయన ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో దాంతో ఆయన పార్టీ పెద్దల దగ్గర ఆయనకి ఎన్ని మార్కులు వస్తాయో తెలియదు, కానీ పార్టీ క్యాడర్ దగ్గర, పార్టీ కార్యకర్తల దగ్గర మాత్రం జీవీ రెడ్డి గారికి మంచి మార్కులు ఉన్నాయి. అయితే సో ఇప్పుడు పార్టీలో ఇదే పరిస్థితి చాలామందిలో ఉంది. టు బి ఫ్యాక్ట్, ఉన్నదన్నట్టు ఓపెన్గా చెప్పుకోవాలంటే సేమ్ ఇతర కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఉన్న వాళ్ళకు కూడా కడుపులో కాలిపోతుంది, కడుపులో మండిపోతుంది. ఐఏఎస్ల మీద ఐఏఎస్లు కరప్షన్ చేస్తున్నారు కొంతమంది, అందరూ అని కాదు, కొంతమంది. వాళ్ళకి ఏ ఫైల్ నచ్చితే ఆ ఫైల్ మీద సంతకం పెడుతున్నారు, మిగిలిన ఫైల్స్ పక్కన పెట్టేస్తున్నారు. ప్లస్ ఈ కార్పొరేషన్ చైర్మన్లకు ఏమాత్రం దొరకట్లా, అందుబాటులో ఉండట్లా, వీళ్ళ ఫోన్స్కి రెస్పాండ్ అవ్వట్లా, వీళ్ళ ఆదేశాలు పాటించట్లా, వీళ్ళతో సమన్వయం చేయట్లా. కొన్ని క్యాబినెట్లలో, కొన్ని మంత్రివర్గంలోని కొన్ని శాఖల్లో అదే జరుగుతోంది, కార్పొరేషన్స్లో అదే జరుగుతోంది. సో అందుకే వీళ్ళు రాజకీయ పదంగా ఈ చైర్మన్లు కానీ, మంత్రులు కానీ రాజకీయంగా పదవులు చేపట్టిన వాళ్ళు. వీళ్ళకి కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, క్యాడర్ నుంచి కావచ్చు, పార్టీ నుంచి కావచ్చు, లేదా కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు చేసిన తప్పులను బయట పెట్టాలని ఉంటుంది. దానికి అధికారుల సహకారం లేకపోతే వీళ్ళేమీ చేయలేరు. అలా చేయలేనప్పుడు వీళ్ళు ఆ పదవిలో ఉండి అనవసరం. సో ఇప్పుడు జీవీ రెడ్డి గారికి మద్దతుగా చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు అదే ఆయన గురించే మాట్లాడుతున్నారు, ఆయన చేసిందే బాగుంది. ఇక్కడ సమస్య ఏంటంటే లోకేష్ గారో, చంద్రబాబు గారో, లేదంటే పార్టీ పెద్దలు ఎవరో ఒకళ్ళు ఈ కార్పొరేషన్ చైర్మన్లను పిలిపించి, ఏమయ్యా మీ కార్పొరేషన్లో ఏం జరుగుతోంది, మీ ఎండీ మీకు ఏమైనా సహకరిస్తున్నాడా, మీ మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉందని ఎవరైనా అడిగారా? పోనీ ఎవరినైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ ఇచ్చి ఏమైనా వాళ్ళ సమస్యలు విన్నారా? లేదు. కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించాం, వాళ్ళకు ప్రోటోకాల్ వచ్చింది, ఊరేగుతారులా అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ చాలామంది కార్పొరేషన్ చైర్మన్లుగా ఇచ్చిన వాళ్ళకి చాలామంది కొత్త వాళ్ళు, వాళ్ళకి ఏదో చేయాలనే ఉడుకు రక్తం ఉంటుంది, ఏదో కొత్త ఆలోచనలు ఉంటాయి, కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాలు ఉండొచ్చు, లేదా గత వైసీపీ చేసిన తప్పులను చాలా త్వరగా బయట పెట్టాలి అనే ఉండొచ్చు. వాటికి సహకరించినప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. జీవీ రెడ్డి అందరికంటే ముందు వచ్చారు అంతే. రేపు పొద్దున ఇంకో 2 నెలల్లో ఇంకొకరు కావచ్చు, ఆ తర్వాత నెల ఇంకొకరు కావచ్చు, ఆ తర్వాత నెల ఇంకొకరు కావచ్చు. సో ఏదో ఇతను తిరుగుబాటు చేశాడు కాబట్టి ఇతన్ని మందలిద్దాము, మనకు ఐఏఎస్లు ముఖ్యం, ఐపీఎస్లు ముఖ్యం అనుకుంటే మాత్రం దెబ్బతినేస్తారు. పార్టీ క్యాడర్ కూడా చెల్లాచెదురు అయిపోద్ది. ఇక్కడ ఒక తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న ఇంటర్నల్ చర్చ చాలా ఆసక్తికరంగా ఉందండి. జీవీ రెడ్డి గారి మీద సింపతి ఉంది, జీవీ రెడ్డి గారి మీద సానుకూలత ఉంది, జీవీ రెడ్డి గారికి సపోర్ట్ ఉంది. సో ఆయన చేసిన రాజీనామాస్త్రం తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా బాగా నెగిటివ్ తీసుకొస్తుంది. పార్టీలో చాలా మందిలోకి వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఈ ప్రభుత్వానికి ఏమీ చేత కాదు, సరైన వాళ్ళని వీళ్ళు పెట్టలేరు అని. అయితే ఇక్కడ ఉండొచ్చు, ప్రభుత్వ పెద్దల్లో కూడా కొన్ని ఆలోచనలు ఉండొచ్చు, సో వాళ్ళకు కూడా కొన్ని ఐడియాలజీ ఉండొచ్చు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో వాళ్ళు కొంచెం లేట్ చేయొచ్చు.
సో ఎవరి ఓన్ ఐడియాలజీ వాళ్ళకు ఉన్నప్పుడు ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్లు మాట ఎండీలు వినకపోతే, కనీసం నెలల తరబడి వీళ్ళు సమన్వయం చేసుకోలేకపోతే, వీళ్ళు చెప్పిన ఆదేశాలు పాటించకపోతే, మరీ చిన్న చిన్న విషయాల్లో కూడా వీళ్ళని కేర్ చేయకపోతే వీళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటుందిగా. సో నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, జీవీ రెడ్డి గారు ఫస్ట్ వికెట్ మాత్రమే. ఇంకో నెల రోజుల్లోనో 2 నెలల్లోనో ఇంకో 3-4 కార్పొరేషన్ చైర్మన్లు ఇదే చేయొచ్చు. ఒకవేళ సీఎం గారి స్థాయిలో ఒక సమన్వయం చేసుకునే అవకాశం ఇవ్వకపోతే, సమన్వయం చేయకపోతే చాలా కార్పొరేషన్స్లో తిరుగుబాటు వస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ.